చర్చలో మనతో పాటు బుచ్చిలింగం గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే నరేష్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో టీఆర్ఎస్ నాయకులు శివశంకర్ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా బుచ్చిలింగం గారు, మీరు సరే ఇవాళ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే 37 ఏళ్ళు, ఇందాక ఆయన ఇద్దరు కోట్ చేశారు, 37 ఏళ్ళు శత్రువులకు ఉన్నటువంటి రెండు పార్టీలు ఇవాళ కలిసి ఒక ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి, ఇద్దరు ఒక వేదిక మీదకి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనిలో సరే ఏ రకం కలిశారు దాని మీద విమర్శలు అది పక్కకు పెడితే, ప్రధానంగా చంద్రబాబు గారి ఈ మాటల్లో ఎక్కడా టీఆర్ఎస్ మీద విమర్శ కనపట్ల. అంటే బలమైనటువంటి మామూలుగా చంద్రబాబు గారి ధోరణి తెలిసిన వాళ్ళకి ఎవరికి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ చూస్తూ ఉన్నారు, వైకాపాని ఏ స్థాయిలో అసలు మీరు నోరెత్తడానికి వీల్లేదన్నట్టుగా మాట్లాడతారు, ఇతర పార్టీలని జనసేన మాట్లాడతారు, లేకపోతే కాంగ్రెస్ నిన్నటిదాకా అదే రీతిలో మాట్లాడారు, ఇవాళ బీజేపీని అదే రీతిలో మాట్లాడుతున్నారు. కానీ ఒక్క టీఆర్ఎస్ విషయంలో ఎందుకో ఆయన గొంతులో ఒక చిన్నపాటి డిఫెన్స్ లాగా, నేనేం తప్పు చేశాను, నేనేం అన్యాయం చేశాను, ఎందుకు నన్ను తిడుతున్నారని క్వశ్చన్ చేస్తున్నారే తప్ప టీఆర్ఎస్ని గట్టిగా ఇక్కడ అవినీతి జరిగిందనో లేదు, అంటే ప్రజలు ఓటేయాలంటే మిమ్మల్ని తిట్టడం ఒకటే కారణం కాదు కదా, ఇక్కడ జరిగిన తప్పులేంటో ఒక అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. కానీ ఆ రకంగా ఆయన ప్రసంగం అనిపించట్లేదు. మొత్తంగా ఏంటి మహాకూటమి ప్రజాకూటమికి ఇవాళ ఆదరణ ఎట్లా ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? శ్రీనివాసరావు గారు, ఇంతకుముందే ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కానీ రాహుల్ గాంధీ గారి ప్రసంగం కానీ. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు తెలంగాణ అనేటువంటిది విభజన సందర్భం లోపల ఆకాంక్షలతోటి ఏర్పడ్డటువంటి తెలంగాణ, అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణ. ఈ తెలంగాణకు వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చినటువంటి క్రమం లోపల ఒక మహిళను కూడా ఒక మంత్రివర్గంలో లేనటువంటిది అనేటువంటిది మాట మాట్లాడినటువంటిది, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు ఇవ్వలేదు అనేటువంటిది మాట్లాడినటువంటిది, ఈ రాష్ట్రం లోపల హైదరాబాదు సైబరాబాద్ నిర్మాణం లోపల నేను ఏం చేశాను, కేటీఆర్ గారు ఏం మాట్లాడినారనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే మీరు వైఫల్యం చెందినారు కాబట్టి ఇవాళ ప్రజాకూటమి వచ్చింది, అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణకు ఒక ఐక్య కూటమి ద్వారా ప్రజాకూటమి ద్వారా మేము ప్రజలకు సేవ చేస్తామనేటువంటి మాటను మాట్లాడినటువంటి సందర్భం, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విమర్శ అంటే తిట్లే, విమర్శ అంటే తిట్లు అనేటువంటిది పాలనలో వైఫల్యాలు చెప్పాను కదా. ఇవాళ నేను అందుకే అన్నాడు కదా, మహిళలు లేని మంత్రివర్గం, మాలామాదిగా లేనటువంటి మంత్రివర్గం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి లోపల 3 ఎకరాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అప్పుల ఊబిలోకి పోయింది, నీళ్లు నేనేం అడ్డం పడలేదు, నీళ్లు 2500 టీఎంసీ నీళ్లు ఆడికి పోతున్నాయి, ఈ 2 రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది, ఈ దేశం లోపల ఈ రాష్ట్రం లోపల కూడా మేము చేసినటువంటిది ఉంది తెలుగుదేశం పార్టీ. ఇవాళ కూడా నేను కోరుకుంటా ఉన్నాను, ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ దేశం లోపల ప్రధానమైనటువంటి మొదటి 2వ స్థానంలో ఉండాలనేటువంటిది నా ఆకాంక్ష అని అంటున్నాడు. నేను ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, నేను కేవలం మీకు సహకారాన్ని అందిస్తాను అనేటువంటి మాటను మనం పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు లేదు అనేటువంటిది ఇవాళ ప్రజానీకం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం. ఇవాళ ఏదైతే మాటలతోటి చెప్పినటువంటి మాటలన్నీ కూడా పూర్తిగా తుంగలోకి తొక్కి ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నటువంటి క్రమం లోపల ఇవన్నీ కూడా వైఫల్యాలే కదా. ఆ వైఫల్యాలు ఉండడంతో కదా ఇవాళ కూటమి కట్టినాము. 37 సంవత్సరాలుగా వైరుధ్యం ఉన్నటువంటి ఈనాడు కాంగ్రెస్ పార్టీతోటి తెలుగుదేశం పార్టీ ఎందుకు కూటమి కట్టింది? ఇవాళ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు దిద్దేటువంటి క్రమం ఏదైతే ప్రత్యర్థి పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఏదైతే మాతోటి అడ్డగాగి ఆనాడు విభజన చట్టం లోపల ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలను అడ్రస్ చేయలేకపోయింది, అక్కడ ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయింది, ఇక్కడ బయ్యారం గనులు ఇవ్వలేకపోయింది, ఎస్టీ యూనివర్సిటీ ఇవ్వలేకపోయింది, ఎయిమ్స్ ఆసుపత్రి కట్టలేకపోయింది, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కట్టలేకపోయింది, ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థ కలిగినటువంటి ఒక నిర్మాణం కలిగినటువంటి ఒక ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయింది అనేటువంటి దాని మీదనే కదా ఇవాళ మాట్లాడినరు. అక్కడ ఖమ్మంలో మాట్లాడినాడు, ఇక్కడ మాట్లాడినాడు. నేను ఇవాళ ఏం చెప్పేదనంటే ప్రజల విజ్ఞతతోటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు దిశ నిర్దేశన చేసేటువంటి క్రమంలో ఒక జాతీయ పార్టీ నాయకుడిగా జాతీయ భావాలు కలిగినటువంటి నాయకుడిగా ప్రజలను ఆలోచించుకోమని చెప్పినాడు. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి మేము ఎంతైతే మీ అందరికీ తెలుసు, ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో విభేదం ఉన్నా కానీ ఇవాళ తెలంగాణ లోపల అమరవీరుల యొక్క త్యాగాలకు ఫలితాలు అనుభవించేటువంటి క్రమం ఒకటైతే, ఈనాడు దేశంలో వ్యవస్థలు ఉన్నటువంటి సిబిఐ కానీ, సుప్రీంకోర్టు కానీ, ఈడీ కానీ ఈ వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యమవుతున్నాయో ఆ వ్యవస్థలను కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని ప్రజ్వరించడానికి ఈనాడు ఈ తెలంగాణ ప్రాంతం లోపల ప్రజాస్వామ్యం పూర్తిగా దిగజారిపోతా ఉన్నది. కనీసం మనము ధర్నా చేసుకునేటువంటి పరిస్థితులు లేకుండా పోతున్నది. పత్రికా స్వేచ్ఛను కారలాస్తూ ఉన్నారు, పార్టీలను రాజకీయాల్లో లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ విధానాలను, ఈ కుటుంబ పాలనను అంతమొందించాలంటే ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్ష కొరకు మేము కలిసి కట్టుగా మీ ముందుకు వచ్చినాం, మీరు ఆశీర్వదించండి అనేటువంటి ఉద్దేశంతో మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. శివశంకర్ గారు మనతో జాయిన్ అయ్యారు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. శివశంకర్ గారు, చంద్రబాబు గారు చాలా స్పష్టంగా 2 విషయాలు చెప్పారు. సరే, ఆయన మీ మీద పెద్ద ఘాటైన విమర్శలుగా కాకపోయినా లోపాలనైతే ఎత్తి చూపించారు. మంత్రివర్గంలో ఒక మహిళ లేదు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తే నేను కాదన్నానా, లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మీరు పూర్తి చేస్తే నేను అడ్డుపడ్డానా, ఇన్నాళ్ళు అసలు మా ఉనికే లేదు కదా. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్కి లేదు. హైదరాబాద్ నగరంలో లాస్ట్ టైము టీడీపీ 15 గెలిస్తే, ఎంఐఎం 6 గెలిస్తే, టీఆర్ఎస్ కేవలం ఒకే ఒక్క స్థానం గెలిచింది. కాబట్టి ఇవాళ ఆ కూటమి, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కేవలం ఆ కుటుంబం కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజల కోసం చేయట్లేదు అన్నది ఆయన చెప్పారు. అంటే దీన్ని అంటే మీరు వారు అడుగుతున్న దానిలో ఒకటి, నిజంగానే 5 ఏళ్లలో అభివృద్ధికి సంబంధించి మీరు కాంగ్రెస్ మీద ఆరోపణలు చేశారు, అడ్డుపడుతున్నారు, కానీ తెలుగుదేశం మీద ఆరోపణ లేదు, ఇప్పటిదాకా అభివృద్ధికి ఏదో అడ్డుపడ్డాలని ఆరోపణలు లేదు. ఆయన అదే అడుగుతా ఉన్నారు, మేము వీటిలో మీరు చేస్తా ఉంటే నేను ఎక్కడ అడ్డుపడ్డాను, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు? ప్రజాస్వామ్యం మీద విలువలు, మోసము అనేది ఫస్ట్ చీకటి వెన్నుపోటుతో ముందుకు వచ్చిన నాయకుడే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ మోసపూరిత కుట్రలు మరి తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి బాగా వేసేందుకు ఒక ఏమంటారు బల్లమేమో కాంగ్రెస్, ఏమంటారు దండానేమో కాంగ్రెస్ పార్టీ, మరి స్క్రిప్ట్ ఏమో చంద్రబాబు నాయుడుగా ఆచరిస్తున్న విధానం. ఏదైతే సోనియా గాంధీని మొట్టమొదటి సభలో ఏదైతే ఆ సభ అనుసంధానంగా మాట్లాడించిన మాట ఏంది అంటే, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పించుకున్న తర్వాతనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు. దాని గురించి ఆయనే స్వయంగా ఎప్పుడు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పారు, కవిత గారు ఎప్పుడు పార్లమెంట్ లో ఏం మాట్లాడారు, స్వయంగా అంటే ఇది అబద్ధం కాదుగా. పార్లమెంట్ లో కవిత గారు మాట్లాడింది కానీ, లేకపోతే కేసీఆర్ గారు చెప్పింది కానీ, ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తూ చేసినటువంటి ఇవి కానీ, మేము ఇప్పుడు కూడా ఎప్పుడైనా కానీ తెలుగు వాళ్ళందరూ కూడా కడుపులో పెట్టుకునేటువంటి కన్నతండ్రిలా కేసీఆర్ గారు నాయకత్వం వహిస్తారు. మేము ప్రత్యేక హోదా విషయంలో కూడా మేము ఇచ్చిన మాటకు ప్రభుత్వాలు కట్టుబడి ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు చేయమని కోరుతున్నాం. కానీ దాంట్లో భాగంగా కొత్త రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం మా రాష్ట్రం కూడా కాబట్టి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కూడా ఆ ప్రాంత ప్రజల బాగు కోసం పరిపాలకులుగా మీరు రావాలని కోరుకుంటారు. కాబట్టి ఈ ప్రజల ఆకాంక్ష కోసం ప్రత్యేక హోదా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం రావాలని కోరుకుంటుందో, అధికారం వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా కాపాడుకుంటామని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రాంత ప్రజల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రాంత ప్రజల ఆకాంక్ష కొరకు చెప్పవలసిన అవసరం కాదు. అప్పుడు జరిగే ఎలక్షన్లో ఆ ప్రాంత ప్రజల మెప్పుకోవడం కోసం అక్కడ ఉన్నట్టు హామీ నెరవేర్చే ప్రయత్నం చేయాలి. కానీ అలాంటి చేయకుండా కేవలం కూడా కుట్రతో బాధ్యతో మాట్లాడుతున్న మాటలు ఆయన మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన అమరావతిలో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతుంది సార్ చంద్రబాబు నాయుడు అంటే, కేసీఆర్ గారు గౌరవించిన నా కింద పనిచేసిన వ్యక్తి అయినప్పుడు నన్ను తిడుతున్నాడు, నాకు బాధ పోని పక్కకు పోనీయండి, కానీ హైదరాబాద్ మాత్రం నా మానసపుత్రిక అంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర మానసపుత్రిక కాదండి, కేవలం హైదరాబాద్ కుట్రల్లో భాగంగా చేయడం కోసం రేపు రాబోయే రోజుల్లో హైదరాబాద్ ని మళ్ళీ కేంద్ర పాలిత ప్రాంతమా లేకపోతే ఇంకే వేరే అంశాల పట్ల వాస్తవాలండి. ఎందుకంటే ఆయన కుట్రల్లో చాలా తెలికల్ల వ్యక్తి, ఆయన వ్యూహాల్లో దిట్ట, ఆయన వ్యూహాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఆయన కుళ్ళు కుతంత్ర రాజకీయాలు ఇంకెవరు రావండి. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే, నేను 13 సీట్లే పోటీ చేస్తున్నాను, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు సార్? రేవంత్ రెడ్డి గారు ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నాడు సార్? రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది టీడీపీ స్క్రిప్ట్, ఆయన కాంగ్రెస్ పార్టీ కండవా టీడీపీ స్క్రిప్ట్. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడు తీసుకున్న 105 కాంగ్రెస్ స్థానాల్లో కూడా నీ వ్యక్తులకు నీ టీడీపీ ఉన్నటువంటి అందరు చెప్పిపించుకున్న పరిస్థితి ఉంది. రేపు పొద్దుగాలు ఎవరెవరు జెండా మోస్తారో ఎవరెవరు ఎజెండా మోస్తారో కూడా ప్రజలకు తెలుసు. ఈ చీకటి ఒప్పందాల భాగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మోసపోరు,
అందరూ మోసపోయి గోసపోయి రాష్ట్రం ఇప్పటికి కూడా అన్యాయకరమైన ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రం అడవిగా ప్రాంతం మార్చిన పరిస్థితుంది. ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ మోసాలు అన్ని కూడా తెలుసు. మీరు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని గంగరితలు వేసినా జనం నమ్మే పరిస్థితి లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. రాబోయే రోజుల్లో మనం చూస్తుంటాం. ప్రజలు పూర్తి ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారు. రామకృష్ణ గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు స్పష్టంగా, ఒకటి ఇవాళ హైదరాబాద్ ఖచ్చితంగా సరే దానిలో ఎవరికి పెద్ద భిన్నాభిప్రాయాలు ఉండవు, ఒక అందరిది అన్నటువంటి అభిప్రాయం కలిగించేటువంటి ప్రయత్నం జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ వైరుధ్యం ఇద్దరు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసినా కూడా ఇది ఈ దేశ ప్రయోజనాల కోసం కలిసామని చెప్పి ఆయనకు కోట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏంటి నిజంగా ఏదన్నా అసలు ఈ కూటమి ఫలించి, ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వ పథకాలు దాదాపు 1 కోటి మంది పైగా చేరినాయి అని చెప్పి ఒక స్పష్టంగా ఒక అవగాహన గ్రామీణ ప్రాంతాల్లో. సరే హైదరాబాద్ నగరంలో అనుకున్న మేరకు అభివృద్ధి జరిగినా జరగకపోయినా ఇవాళ మెజారిటీ స్థానాలు ఉంది గ్రామీణ ప్రాంతంలో. మీరు పెద్దన పాత్ర పోషిస్తూ ఉన్నారు కూటమిలు. ఇవాళ నిజంగా ఏదైనా అట్రాక్షన్ వచ్చేటువంటి పరిస్థితి మీకు ఏమైనా కనపడుతుందా, లేదంటే యాజ్ యూజువల్గా, ఎందుకంటే కోదండరామ్ గారికి మరి తగినంత స్పేస్ వస్తుందో లేదో నాకైతే ఇవాళ మనం చూస్తే చాలా పరిమితంగానే చీఫ్ క్యాంపెయినర్ అని చెప్పి చెప్పుకున్నారు కోదండరామ్ గారిని. వాస్తవంగా ఇవాళ ఎన్నికలు రేపు మేనిఫెస్టో అమలుతో పాటు ఇవాళ తెలంగాణని సాధించిన వ్యక్తుల్లో కీలకమైన అనుకున్న వ్యక్తి మరి అంత స్పేస్ ఇస్తున్నట్టుగా కనపట్లే. ఏ రకంగా చెప్తారు? ఇప్పుడు ఫ్రంట్ కి చైర్మన్ ఎవరంటే కోదండరామ్ గారే సార్. అంటే మెయిన్ పాత్ర ఆయనకి అప్పచెప్పడం జరిగింది. సో కోదండరామ్ గారికి స్పేస్ ఇచ్చారా లేదంటే ఆయనకి తగిన గౌరవమే ఇచ్చారా అనేది మనం ఫ్రంట్ కి చైర్మన్షిప్ అప్పచెప్పడం ద్వారా దానిలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకుంటాను. తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ సరే ఎంతవరకు ఎవరికి చేరినాయి, ఎలా చేరినాయి అనేది మళ్ళీ లెక్కలేసి పక్కన పెడితే సోషల్ వెల్ఫేర్ స్కీమ్సే కానీ కొలమానం అయితే కాంగ్రెస్ పార్టీ అసలు ఓడిపోకూడదు. దాని చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఏ స్కీమ్ తీసుకొచ్చినా అంటే 200 రూపాయల పెన్షన్ మేము ఇస్తే దాన్ని పెంచి ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా సరే తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. సో మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోనేకూడదు కదా. సో అది ఒక్కటే కొలమానంగా ఉండకపోదేమో అని నేను అనుకుంటున్నాను. తర్వాత చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి సార్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, లేకపోతే దళితులను ముఖ్యమంత్రి చేస్తాను కావచ్చు, 3 ఎకరాలు దళితులకి. అంటే ఒక వాదన ఏమైనా పడతా ఉందంటే ప్రజల్లో ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే ఈ మొదలైన పథకాలు మధ్యలో ఆగిపోతాయి ఉన్నటువంటి ఒక భయం కూడా ఉందని అనుకుంటా ఉన్నారు. మరి ఏంటి దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా ఆ ప్రకారంగా పనిచేస్తుందని నేనైతే అనుకోను సార్. అడ్డగోలుగా అన్యాయంగా స్టార్ట్ చేసిన పథకాలు ఏమైనా ఉంటే ఆగితే అవుతాయేమో కానీ ఎనీ అంటే ఈ మైండ్ సెట్, అది టీఆర్ఎస్ మైండ్ సెట్, బీజేపీ మైండ్ సెట్ లాంటి సార్. చేసిన కొంచెం ఏదైనా ఉంటే అది మొత్తం మేమే చేసామని చెప్పుకోవడం, లేకపోతే మేము ఆపేసాం, వేరే వాళ్ళు వస్తే అది ఆపేస్తారని చెప్పి ప్రజల్లో ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయడం తప్ప ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఏదైనా ప్రజలకు పనికొచ్చేదాన్ని ఏదైనా మనం తీసుకున్న తర్వాత ఎవరు ఆపరు. ఇప్పుడు అక్కడ ఇన్ని రోజులు మేము వైవిధ్యం కుదరదు మాకు అనుకున్నాం. బట్ స్టిల్ నిన్న ఒక డిబేట్లో ఇదే మాట్లాడొచ్చా, చంద్రబాబు నాయుడు గారు కొంత చేసి ఉండొచ్చు, దాన్ని వచ్చిన కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసింది, అట్లాగే మళ్ళీ తర్వాత వేరే ఇంకో పార్టీ వచ్చింది, కంటిన్యూ చేసి తీరాలి. ప్రజల దగ్గరికి మనం నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ళు ఓట్లకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక పనికొచ్చే ప్రాజెక్టు పనికొచ్చే పని మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపేసి నాకు ఇది తమిళనాడు తరహా రాజకీయాలు, ఆవిడేదో డిఎంకే అసెంబ్లీ కడితే ఆవిడొచ్చి దాన్ని హాస్పిటల్గా మార్చి అంత కక్షపూరితమైన అంత అవివేకంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ప్రజా ఫ్రంట్ కానీ బిహేవ్ చేస్తుందని నేనైతే అనుకోను. మేము కొంచెం కామన్ సెన్స్ తో ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఏమైనా పథకాలు ఆగవు, కంటిన్యూ అవుతాయంటారు. దానికన్నా మేలైన పథకాలు చెప్పడం జరిగింది, దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఇంకా ఇస్తామని చెప్పడం జరిగింది. ఉదాహరణకి మీకు 2000 రూపాయల పెన్షన్ కావచ్చు, లేకపోతే 3000 రూపాయలు స్కాలర్షిప్ నిరుద్యోగ యువతకు కావచ్చు, దానికి మేలైన పథకాలు తీసుకొచ్చాం తప్ప 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని చెప్పడం కావచ్చు, మేలైన పథకాలు ఇస్తామని చెప్తున్నాం. కానీ ఉన్న పథకాలు ఏదన్నా ఉంటే దాన్ని ఆపేస్తామనే మాట ఎక్కడా మాట్లాడట్లా. ప్రజలకు ఇంకేమన్నా మేలు చేయగలరు. నిన్న ఇప్పుడు ఇవాళ మీరు కూడా విన్నారు, సరే మోడీ గారు మాట్లాడిన దాని మీద కూడా చర్చలో చంద్రబాబు గారు వాళ్ళు కోట్ చేయడం జరిగింది. ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు టీఆర్ఎస్ బీజేపీ అని. వారి ప్రసంగంలో కూడా నిన్న మనం గమనిస్తే కేసీఆర్ గారు పూజలు చేస్తా ఉన్నారు, నమ్ముకోలేదు, ఈ విమర్శలు తప్ప పెద్ద ఘాటైన విమర్శలు పరిపాలనకు సంబంధించి లేవన్నది. అట్లాగే ఈ తెలంగాణలో వీళ్ళు కూడా కోట్ చేశారు, కేంద్రం నుంచి ఇక్కడికి రావాల్సి కూడా సక్రమంగా రాలేదు పథకాలకు సంబంధించి కానీ ఇవి కానీ అని చెప్పి మాట్లాడటం జరుగుతాం. ఏంటి నిజంగా ఒక అండర్స్టాండింగ్ ఏమన్నా ఉందా?
సీట్లకు సంబంధించి పూజలు కేసీఆర్ గారు కూడా క్వశ్చన్ చేశారు, నేనేం పూజలు చేసుకుంటే నీకెందుకయ్యా, నేను పరిపాలన గురించి చెప్పరాదని. ప్రధాని స్థాయిలో ఈ అంశాల గురించి మాట్లాడి వెళ్ళిపోయారు, పెద్దగా లోతైన విమర్శ లేదు అన్నది వాళ్ళ ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. లోతైన విమర్శలు ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి అపోజిషన్ పార్టీ మీద నాయకుడికి ఇంతకంటే ఎక్కువ ఇంకేం మాట్లాడాలండి? నేను అన్ని ఛానల్స్ ఈరోజు ఉంటే ఎందుకు మాట్లాడుకుంటారు ఇది అని ఒక విధంగా అన్నారు, తెల్లారితలుగా మళ్ళీ విధంగా మార్చారు. సో ముఖ్యమంత్రి గారు దాంట్లో ఈజ్ ఒక లాంటి సెంటిమెంటెడ్కు అలవాటైన, ఒక మూఢనమ్మకాలకు అలవాటైన ఒక ముఖ్యమంత్రి, ఒక సాంకేతికంగా లేని వ్యక్తి. ఒక నెంబర్ 6 మీద 6 వస్తే ఎదురొస్తే రావాలి, అదేవిధంగా నిమ్మకాయలు అదేంది మిరపకాయలతో దిష్టిలు తీయించుకొని ఇవన్నీ బీజేపీ మాట్లాడితే కొంచెం ఆశ్చర్యంగా లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పరిపాలన పట్ల అవగాహన అంటే స్పష్టంగా దాని మీద కొనసాగాలి, కానీ ఇక మూఢనమ్మకాలతోటి పోతున్నారు తప్ప ఏం లేదు. ఇప్పుడు యజ్ఞ యాగాలు అనేది సరే అందరు చేస్తారు, అది వేరు. మీరు చేతికి అది కట్టుకుంటాడు, నిమ్మకాయలు అదేది మిరపకాయలు దిష్టి తీయించుకుంటాడు. వీటి మీద ఉన్న అంటే ఒక సెంటిమెంటెడ్ గా తప్ప ఒక టెక్నికల్ గా ఒక సాంకేతికంగా అతనిలో లేకపోవడం అంటే ఒక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పార్టీ నాయకులు ముహూర్తాలు చూసుకొని నేను చూసాను 19వ తారీఖు అందరు నామినేషన్లు వేశారు, ఏదో 2 రోజులే ఉన్నాయి, ఆ 6 రోజులు అంతా చర్చ జరిగింది. ముహూర్తాలు కేసీఆర్ ముహూర్తము కేసీఆర్ యొక్క ఉన్నంత సెంటిమెంటెడ్ ఎవరికి లేదు, ఉన్న ముఖ్యమంత్రుల్లో కానీ దేశం మొత్తం ఉన్న ముఖ్యమంత్రులు ఎలా చూస్తారు ఇవాళ కాంగ్రెస్ టీడీపీ? ఒక మాట, కాంగ్రెస్ టీడీపీ ఉదాహరణకి నగరంలో టీడీపీకి బలమైనటువంటి క్యాడర్ మొట్టమొదటి నుంచి ఉంది అని చెప్పి, అలాగే మొన్న కూడా 15 సీట్లలో గెలిచారు. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా ఉంది, సామాజికంగానే ఇతరత్ర కారణాలు కానీ అనుకుంటున్నారు. రెండు కలిసి ఉన్న దాన్ని ఇవాళ ఎలా ఉండబోతుంది, బీజేపీ పరిస్థితి ఏంటి? శ్రీనివాస్ గారు మీరు ఫస్ట్ టీఆర్ఎస్ పూర్తి సమాధానం చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు ఏవైతున్నాయో ఆయుష్మాన్ భారత్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి చాలా ఘాటుగా విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఇక్కడ ఏం స్కీమ్ ఉన్నదంటే ఈరోజు దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు, పక్క రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? పేద ప్రజలకు ఈరోజు హాస్పిటల్లో పోతే ఎంత ఖర్చు అవుతుంది? ఏ చిన్నదానికి పోయినా 50,000 ఈరోజు బిల్ వేసి పంపిస్తారు, లబోదిబ్బం ముట్టుకున్న పరిస్థితి. మరి ఈరోజు ఈయన అదేవిధంగా డబల్ బెడ్రూమ్ల విషయంలో కూడా 2,10,000 ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈరోజు కనీసం ఈయన 2,000 ఇండ్లు కూడా కట్టలేకపోయా ఇండ్ల హౌసింగ్ విషయానికి వస్తే. అదేవిధంగా ఎనీ పిల్లలకు సంబంధించి కూడా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈయన 12,000 నేను ఇస్తున్నా అని చెప్పేసి కొంతమందికి ఇచ్చే, కొంతమందికి ఆ కిట్లో కూడా ఈయన పేరు పెట్టుకొని కేసీఆర్ కిట్ అని చెప్పేసి. సో ఈ విధంగా మిషన్ అది ఫసల్ బీమా యోజన రైతులకు సంబంధించిన స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు ఏదైతే పంట నష్టం జరిగినప్పుడు దానికి మినిమం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన పెన్షన్ కట్టకపోవడం కేసీఆర్ ఏం ఇంప్లిమెంట్ చేయలేదు. బంగారు తెలంగాణ పేరు మీద బంగారు కుటుంబంగా మారిందని చంద్రబాబు గారు మళ్ళీ మీ డిమానిటైజేషన్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వద్దాం మనం. ఇప్పుడు నేను ఎందుకంటే మీరు నన్ను గంట సేపు ఇక్కడ గంట తర్వాత మీరు నాకు అవకాశం ఇచ్చారు, గంట తర్వాత మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు వినాల్సింది. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడేదానికి చూస్తే నాకు చాలా అవకాశవాద రాజకీయాలు ఇంత ఉంటుందా అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కాంగ్రెస్ పార్టీ టీడీపీ తప్ప ఏ పార్టీలని పరిపాలిస్తాయా? ఆ జరిగే అభివృద్ధి రోడ్లు కానీ వ్యవస్థ కానీ ఏదైనా ఈ 2 పార్టీలే పరిపాలించేసాడు, వీళ్ళే పరిపాలించాడు. గతం మొన్నటిదాకా మేము 17 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో పరిపాలించాము, మేము ఇది చేసాం అది చేసాం అని మాట్లాడుకుంటుంటే 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడుకునేటోళ్ళు ఈ మొత్తం కలిపి 67 ఏళ్ళు ఈ కాలంలో మేము ఇద్దరం కలిసి ఇది చేసాం అది చేసాం డెవలప్ చేసాం. ఒక విషయం దేశ ప్రజలందరికీ తెలుసు, హైదరాబాద్ నగర ప్రజలందరికీ తెలుసు, దేశం మొత్తం మీద ఐటీ విప్లవం వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలతో పాటు మనకాడ కూడా అయింది. ఈయన ముందుగా ఇనిషియేట్ తీసుకొని కనీసం మరి అందరూ బెంగళూరు కంటే అన్నిటికంటే ముందు స్టార్ట్ చేసినా అని చెప్పుకుంటుడు. కానీ ఈరోజు బెంగళూరు మనకంటే ఐటీ రంగంలో ముందున్నది. ఇక్కడ ఈయన తీసుకొచ్చేసిండు. దృష్టిలో ఏంటి ప్రజాకూటమి ఏ రకంగా ఉంది? వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుందా లేకపోతే ఏంటి? ప్రజాకూటమి 100% అటర్ ఫ్లాప్ షో.
ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ ఎక్కువ పర్సనల్ కాదు, సిద్ధాంతాలు పూర్తిగా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టిన కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ వేరు, ఈరోజు వేరు. నిన్న ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వర్ గారు మా కుకట్పల్లిలో మాట్లాడుతూ నేను ఎన్టీఆర్ కూతుర్ని మాట్లాడుతున్నా, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క అపోజిట్ గా పుట్టిన పార్టీ. భవిష్యత్తులో మనకి ఏం జరగబోతుందో రాబోయే వారం రోజులు మరింత అగ్ర నాయకులంతా కూడా తెలంగాణలో ప్రచారానికి రాబోతా ఉన్నారు. అంతిమంగా ప్రజలేం తీర్పు చెప్పాలో 7వ తారీఖు ప్రజలు బ్యాలెట్ ద్వారా తెలియజేసే పరిస్థితుంది. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరోసంతో మళ్ళీ కలుద్దాం. చర్చలో పాల్గొన్న బుచ్చిలింగం గారికి, నరేష్ గారికి, రామకృష్ణ గారికి, అలాగే శివశంకర్ గారికి అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.